మనకి ప్రత్యేక ఆహ్వానితులుగా మరి ప్రస్తుతం సభాధ్యక్షులుగా కూడా ఉన్న మన పీడీ గారు డిఆర్డీఏ పీడీ నెల్లూరు నుంచి ప్రత్యేకంగా రావటం జరిగింది. వారికి హృదయపూర్వక ఆహ్వాన అభినందనలు. ఓకే, ఆయనకి తావు లేకుండా ఎక్కడైనా ఒకటో రెండో సంఘాలకు సంబంధించిన నిధులు జమ కాకపోతే వెంటనే దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాటిని కూడా వారికి అందజేస్తున్న కార్యక్రమం ఇది. ఇందాక పీటీ గారు చెప్పినట్లు కరోనా ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అధికారాన్ని చేపట్టిన తరువాత 2 సంవత్సరాలు కరోనా మధ్య ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, ప్రపంచమే విలువల్లాడిపోయిన పరిస్థితులు. ఈ విలువల్లాడిన పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాల ఒరవడిని ఎక్కడా తగ్గించకుండా తను చెప్పిన ప్రతి పథకాన్ని కూడా సకాలంలో అర్హులైన లబ్ధిదారులకు అందిస్తూ వారికి ఈ ఆర్థిక మాంద్యం అనేది ఎక్కడా కనిపించనివ్వకుండా ఆ కుటుంబాలకి ఆర్థికంగా భరోసా కల్పిస్తూ ఆయన తీసుకున్న కార్యక్రమాల విలువ 2,35,000 కోట్ల రూపాయలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చిన్న మొత్తం కాదు ఇది. 2,35,000 కోట్ల రూపాయలని ఈ పథకాలన్నిటి ద్వారా ఎవరైతే ఈ సమాజంలో ఆర్థిక ఇబ్బందులతోటి, ఆర్థిక కష్టాలతోటి, రుణాల బారిన పడుతూ ఉన్న కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి స్వాంతన కలిగించిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అనే విషయాన్ని మీ అందరి దృష్టికి తెస్తా ఉండాలి. ఒకే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, తను చేస్తున్న కార్యక్రమాలు పెద్దవాళ్ళ యొక్క ధన బలంతో ఉన్న వారి యొక్క పెత్తందారుల యొక్క పెత్తందారీతనానికి మరి పేదవాడికి తను నిలబడి ఆ పెత్తందారులతో సమానంగా ఈ సమాజంలో ఎదగాలని తను చేస్తున్న కార్యక్రమాలకి మధ్య జరుగుతున్న ప్రచన్న యుద్ధంగా దీన్ని చూడమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పేదవారు అనే పదానికి దీనికి కులం లేదు, మతం లేదు, రంగు లేదు, వర్ణం లేదు, రాజకీయం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉంటాను. ఎంపిక కార్యక్రమం, గ్రూపులు ఏర్పడే కార్యక్రమం కానించి వీళ్ళన్నీ కూడా లబ్ధిదారులు స్వచ్ఛందంగా వారి అర్హతలకు అనుగుణంగా వారు ఏర్పాటు చేసుకుంటున్న కార్యక్రమమే కానీ ఎక్కడ ఇసుమంతమైన గ్రామీణ రాజకీయాల ప్రమేయాలు వీటిల్లో జొప్పించనివ్వకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో నిజమైన అర్హులైన పేదవారికి అండగా నిలబడినాడు. ఈ 2,30,000 కోట్ల రూపాయలతోటి మీ ముందుకు జగన్మోహన్ రెడ్డిని మీ దృష్టికి తెస్తా ఉన్నారు. ఆయన ఒకే ఒక మాట చెప్తున్నాడు, ఒక నమ్మకం, ఒక ధీమా, ఒక ధైర్యం. తను చేసిన కార్యక్రమం యొక్క స్వచ్ఛతని ఆయన ఒకసారి పరిశీలించుకున్న తర్వాత ఒకే ఒక మాట చెప్తున్నాడు, నేను ఈ పేదవారైన అన్ని కులాలలో అన్ని మతాల్లో ఉన్న పేదవారైన వారి కుటుంబాలకి నేను ఆర్థిక భరోసాని కొంత మేరకు ఆర్థిక పరమైన సపోర్టుని వాళ్ళకి నేను ఇవ్వగలిగానని మీరు భావిస్తే రేపు జరగనున్న ఎన్నికల్లో నా స్థాయి చూడండి. నేను చెయ్యలేదు అని మీరు భావిస్తే నన్ను మీరు చూడవలసిన పని లేదని ధీమాగా ధైర్యంగా తను చేస్తున్న కార్యక్రమాల యొక్క విధానాలని స్వయంగా పరిశీలించుకున్న తర్వాత చెప్పగలిగిన దమ్మున్న నాయకుడుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మీకు మనవి చేస్తా ఉన్నారు. ఒక్క కార్యక్రమానికే 25,571 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాడే, అది కూడా కేవలం మహిళా సాధికారికత అనే పదానికి నిజమైన ఆర్థిక అర్థం వచ్చేటట్లుగా ఈ కార్యక్రమాన్ని అందించాడే. మరి చేయూత కార్యక్రమం ఉంది, అమ్మఒడి కార్యక్రమం ఉంది, విద్యా దీవెన కార్యక్రమం ఉంది, 0 వడ్డీ కార్యక్రమం ఉంది. ఇలా ప్రతి పథకంలో కూడా తను చెప్పిన పథకాలలో 70% పథకాలని మహిళలకే అందిస్తున్న నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఉన్నాడు అనంటే అది కేవలం ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ దృష్టికి తెస్తా ఉన్నా. రైతు కందుకూరులో మంచి సెంటర్లో
తాలూకా ఆఫీసు లోపల పెట్టాం, మెయిన్ రోడ్ ఫేసింగ్. పెట్టిన రోజు మంచి సంఖ్యలో సోదరిమణులందరూ వచ్చారు, సంఘ సభ్యులందరూ. పెట్టిన తర్వాత అక్కడ రేటు చూసేది, అలా బయటకు రూపాయి తక్కువగా ఉందని చెప్పి 1 కిలోమీటర్ నడుచుకుంటా పోతున్నారు మార్కెట్ కాడికి. ఇంక మనలో మనం ప్రోత్సహించకపోతే, ఒక నాణ్యమైన ఉత్పత్తుల కేంద్రంగా మన చేతుల్లోనే నాణ్యత పరిరక్షించబడి ప్యాకేజ్ చేయబడుతున్న ఉత్పత్తుల్ని మనం కొనుగోలు చేయకపోతే, మనకి తెలిసి ఎక్కడ కల్తీ లేని సరుకు లభిస్తున్న ప్రాంతం ఏదైనా ఉందంటే మనం మార్పు అనే సంగతి మీకు తెలిసి కూడా చేస్తాడు ఇంక ఈడు అన్నారు. ఇది ఎన్నికల వల్ల నేను లేకపోయినాను అని చెప్పే ఒక పదం వాడు తప్పించుకుంటాడని చెప్పాడు. కానీ 2 నెలల ముందే ఈ షెడ్యూల్ని ప్రకటించి దానికి అనుగుణంగా ఈరోజు మన ఖాతాల్లో డబ్బులు పడుతున్న రోజు అని చెప్పి కూడా 4వ మరియు ఆఖరి విడత అని చెప్పి కూడా గుర్తు చేస్తున్నారు. మరి షెడ్యూల్ ఇంకోటి కూడా ఇచ్చాడు, ఇంకొక 14 రోజుల లోపల చేయూత కార్యక్రమం, మరి అది కూడా మనకు అందజేస్తున్న విధానం 18,750 రూపాయలు. ఫిబ్రవరి 8వ తారీఖు, కేవలం ఇంకొక 8 రోజుల సమయంలోనే. ఇది నిబద్ధత అంటే. ఇది ఆర్థికంగా మహిళల్ని సమాజంలో పైకి తీసుకురావాలన్న తపనున్న నాయకుడిగా వాళ్ళకు ఉండవలసిన ఆలోచన. ఇటువంటి చక్కటి ఆలోచనలు, భావాలతోటి ఈరోజు మహిళా లోకానికి నేనున్నాను, మీ కుటుంబంలో సభ్యుడిగా, మీ సోదరుడిగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా అని చెప్పి ధైర్యంగా మీ ముందుకొచ్చి చెప్పగలుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ తరఫున, నా తరఫున కూడా హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.